Hi, this is Kirtana Kandukuri from Srividya Coaching Center, Anandpur. Today Hindi editorial, devious menace on predatory loan apps. Loan apps function in a regulatory dark area and promise easy credit. Devious ante cunning, menace ante డేంజర్, రిస్క్, పెరిల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఏదైతే ఈ లోన్ యాప్స్ ఉన్నాయో వాటిలో ఏదైతే డేంజర్ ఉందో, దాంట్లో ఏదైతే మోసపూరితంగా చేస్తున్నారో దాని మీద ఈరోజు ఎడిటోరియల్. లోన్ యాప్స్ ఫంక్షన్ ఇన్ ఏ రెగ్యులేటరీ డార్క్ ఏరియా అండ్ ప్రామిస్ ఈజీ క్రెడిట్. సో లోన్ యాప్స్ ముందు ఫంక్షన్ ఎట్లా ఉంటుందంటే, ముందు ఈజీగా మనకి అమౌంట్ వచ్చేలాగా అన్నట్టుగా చూపిస్తారు. తర్వాత దాంట్లోకి వెళ్ళిన తర్వాతనే దాని సరౌండింగ్స్ గురించి మనకి ఆ రెగ్యులేటర్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనకు అర్థమవుతాయి అన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ నితిన్ రాజ్, the first year dental student in Kannur who died last week after falling from a top of 5-story building. The police have identified harassment over a loan that he secured via an app as a contributing factor. సో ఏంటంటే ఈ నితిన్ రాజ్ కేసు అనమాట, కేరళలో జరిగింది రీసెంట్గా. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ డెంటల్ స్టూడెంట్ కానూరులో చనిపోవడం జరిగింది లాస్ట్ వీక్. 5 floors బిల్డింగ్ నుండి కింద పడటం జరిగింది. సో పోలీసులు ఏమన్నారంటే, ఏదైతే ఇది ఐడెంటిఫై ఏం చేశారంటే ఇది ఒక హరాస్మెంట్ కేసు అనమాట. ఓవర్ ఏ లోన్ విషయంలో ఇది ఒక హరాస్మెంట్ కేసు వల్ల ఆ పిల్లోడు చనిపోవడం జరిగింది. అండ్ వీళ్ళు ఎలా సెక్యూర్ చేయడం జరిగిందంటే వయా యాప్ ద్వారా జరిగింది ఇదంతా అని చెప్పి చెప్తున్నారు. హిస్ డెత్ ఈస్ ద థర్డ్ హై ప్రొఫైల్ సూసైడ్ లింక్డ్ టు లోన్ యాప్స్ ఇన్ కేరళ విత్ ఇన్ 4 months. సో ఈ యొక్క డెత్ చూసుకున్నప్పుడు థర్డ్ హై ప్రొఫైల్, అక్కడ సూసైడ్లో థర్డ్ హై ప్రొఫైల్ ఉందండి. అంటే ప్రొఫైల్స్ ఉంటాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, అలా చూసుకున్నప్పుడు కంపారిజన్లో ఇది థర్డ్ ప్లేస్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ థర్డ్ దాంట్లో ఎక్కువ ఈ లోన్ వల్లే లింక్ అయి చనిపోవడం జరిగిందని చెప్పి ఈ 4 months ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. సిన్స్ January, ఓవర్ 35 complaints రిలేటెడ్ టు దీస్ యాప్స్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ తిరువనంతపురం రూరల్ అలోన్. సో జనవరి నుండి చూసుకున్నప్పుడు ఇప్పటికీ 35 complaints అనేది దీనికి రిలేటెడ్గా కేసు అనేది వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ తిరువనంతపురంలోనే ఇప్పటికీ 35 complaints అనేది రేజ్ అయి ఉన్నాయి. ఇన్ రాజ్ కేస్ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఆల్సో ప్రాబింగ్ allegations of caste-based discrimination at his college, and the National Commission for Scheduled Castes has sought a report from the state police in under a week. సో ఏంటంటే నితిన్ రాజ్ కేసు విషయంలో ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్స్ ఏమైందంటే వీళ్ళు ఇంకో విషయంలో ఇంకో కోణంలో కూడా చూస్తున్నారు. ఎలాంటి ఇంకో ఎలిగేషన్ ఏంటంటే ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఈ కాలేజ్లో ఉంది. సో ఏంటంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారు, దీనికి కమిషన్ వాళ్ళు ఏంటంటే మా అండర్లో ఒక 1 week ఇవ్వండి అని చెప్పి వీళ్ళు స్టేట్ పోలీస్ నుండి ఒక రిపోర్ట్ అనేది తెచ్చుకోవడం జరిగిందనమాట. వన్స్ ఇన్స్టాల్డ్ దీస్ యాప్స్ ఎక్స్ట్రాక్ట్ కాంటాక్ట్ లిస్ట్, photo galleries and GPS data from the user's device and export them to servers often located in North India or overseas. సో ఏదైతే ఈ యాప్ని ఒకసారి మనం ఇన్స్టాల్ చేసినప్పుడు, సో మనం లాగిన్ అయినప్పుడు వెంటనే ఏంటంటే మన ఒక కాంటాక్ట్ లిస్ట్, మన ఫొటోస్, మన జీపీఎస్ ట్రాకింగ్ డేటా, మనం ఎక్కడికి వెళ్ళినాం ఏంటి మొత్తం ఎవ్రీథింగ్ అంతా వీళ్ళకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ ఫ్రీ పేమెంట్ ఈస్ డిలేడ్. Recovery agents steadily ramp up harassment, including repeated abusive calls to the borrower, harassing persons listed as references on the loan application and inflicting reputational damage. సో ఎప్పుడైతే మన పేమెంట్ అనేది ఈ మంత్ ఈఎంఐ ఏదైతే మనం డిలే చేసామో ఆ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా ర్యాంపప్ అంటే ఇంక్రీజ్ ఈ హరాస్మెంట్ అనేది పెంచుకుంటా పోతారు కొంచెంగా డైలీ అని చెప్పి చెప్తున్నారు. ఇంక్లూడింగ్ రిపీటెడ్ ఇంకా ఏం చేస్తారంటే అబ్యూసివ్ కాల్స్ అనేది చేస్తారు ఆ బారోవర్కి, అండ్ ఆ పర్సన్స్ని హరాసింగ్ చేయటం జరుగుతుంది లోన్ విషయంలో అని చెప్తున్నారు. అండ్ ఇన్ఫ్లిక్టింగ్ అంటే ఫోర్సింగ్, ఆయన ఒక రెప్యుటేషనల్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ చేసేస్తామని చెప్పి బెదిరిస్తుంటారు.
Kerala in particular has high smartphone penetration and digital literacy, but not necessarily financial literacy, and a large student population with urgent call small credit needs. సో ఈ కేరళలో ఏంటంటే పర్టికులర్గా చూసినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ అండ్ డిజిటల్ లిటరసీ అనేది ఎక్కువ ఉంది అక్కడ. కాకపోతే ఫినాన్షియల్ లిటరసీ అంత నెససరీగా లేకపోయినా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారానే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఈ లోన్స్ అనేది ఎక్కువ ఎవరంటే స్టూడెంట్స్లోనే ఎక్కువ ఉంది. వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న అమౌంట్, అర్జెంట్ అమౌంట్ ఏదైతే 2000 3000 వాటికి కూడా వాళ్ళు లోన్ తీసుకోవటం జరుగుతుంది అనమాట. డిస్పైట్ ద ఆర్బీఐస్ డిజిటల్ లెండింగ్ గైడ్లైన్స్, ప్రిడియేటరీ యాప్స్ లెండ్ వితౌట్ రెగ్యులేటెడ్ స్టేటస్, ఫ్యాబ్రికేట్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ పార్ట్నర్షిప్, route funds through opaque gateways, conceal fields and disbursal deductions and provide no grievance mechanism. సో ఏంటంటే ఈ ఆర్బీఐ ఒక డిజిటల్ లెండెన్సీ గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్రీడియేటర్ అంటే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏంటంటే ఎలాంటి రెగ్యులేటెడ్ స్టేటస్ అనేది ఉండదన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్తో వీళ్ళు పార్ట్నర్షిప్ అనేది అయినప్పుడు వీళ్ళు ఒక రూట్ ఫండ్స్ అనేది అన్క్లియర్గా రూట్ పెట్టి ఏదైతే వీళ్ళు చేసే ప్రతి పని కూడా హైడ్ చేసుకుంటా పెట్టడం జరుగుతుందన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులో మనకి ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు మనం ఏంటంటే మనకు అక్కడ ఇంత టైం వరకు మనం వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. అప్పటికి మనకు సొల్యూషన్ అనేది దొరకనప్పుడు మనం గ్రీవియన్స్లో పెట్టుకుంటే వాళ్ళ ద్వారా అనేది మనకి సొల్యూషన్ అనేది ఫాస్ట్గా వస్తుంది అనమాట. అలా ఏవైతే ఈ యాప్స్కి గ్రీవియన్స్ అనేది కూడా ఉండదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ ప్యాసేజ్ అనేది మీరు దాని కంటిన్యూషన్ అనేది చదువుకోండి. అండ్ వాటి మీద క్వశ్చన్స్. వాట్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద డెత్ ఆఫ్ నితిన్ రాజ్ యొక్క డెత్కి మనకి ఏమని వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏంటి లోన్ యాప్ విషయంలోనే కదా ఆయనకి జరుగుతుంది. సో వన్ ఈజ్ ద లోన్ యాప్ విషయంలోనే కదా హెరాస్మెంట్ జరుగుతుంది. సో సి ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై ఈస్ కేరళ పర్టికులర్లీ వనరబుల్ టు ప్రీడియేటరీ లోన్ యాప్స్. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లోన్ యాప్స్ విషయంలో ఇప్పుడు కేరళలో పర్టికులర్గా ఏం జరుగుతుంది అంటే ఇదే కదండి, హై స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్, డిజిటల్ లిటరసీ బట్ నాట్ ఫినాన్షియల్ లిటరసీ, లార్జ్ స్టూడెంట్ పాపులేషన్ నీడింగ్ స్మాల్ క్రెడిట్ అనమాట. నెక్స్ట్, హౌ డూ దీస్ యాప్స్ ఎస్కలేట్ రికవరీ వెన్ రీపేమెంట్ ఈస్ డిలేడ్. సో ఎప్పుడు మనకి రీపేమెంట్ అనేది డిలే అయినప్పుడు వాళ్ళు ఈ చేయటానికి ఏంటి, ఇలా ఈ రికవరీకి ఫాస్ట్గా అవ్వటానికి వీళ్ళు యూజ్ చేసే మెథడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఏ మెథడ్ చేస్తున్నారంటే రిపీటెడ్గా అబ్యూసివ్ కాల్స్ అనేది వస్తుంది బారోవర్కి, అండ్ హెరాసింగ్ అంటే ఏవైనా కొన్ని లింక్స్ తీసుకొని వాళ్ళ ఒక హిస్టరీ చెక్ చేసి వాటి ద్వారా వీళ్ళు హెరాస్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళని వాళ్ళ ఒక రెప్యుటేషనల్ ఏదైతే ఉందో అది దాన్ని డ్యామేజ్ చేస్తామని బెదిరిస్తూ ఉన్నారనమాట ఆ బారోవర్ని. వాట్ రెగ్యులేటరీ గ్యాప్ అలౌస్ దీస్ యాప్స్ టు ఆపరేట్ డిస్పైట్ ఆర్బీఐస్ డిజిటల్ లెండింగ్ గైడ్స్. సో ఏవైతే ఆర్బీఐ ఒక డిజిటల్ గైడ్ లైన్స్ని వీళ్ళు ఫాలో అవ్వకుండా వీళ్ళు ఈ యాప్స్కి ఏం యూజ్ చేస్తున్నారంటే వీటికి ఎలాంటి గైడ్ లైన్స్ అనేది ఉండవండి. సో అండ్ ఎలాంటి గైడ్లైన్స్ అనేది ఉండవు, కానీ ఆర్బీఐకి గైడ్లైన్స్ ఉంది. సో ఇక్కడ మాత్రం ఇది ఆర్బీఐ ఉండటం వల్ల సో ఆప్షన్ అనేది ఇది కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏమయ్యే ఛాన్స్ ఉంది, యాప్స్ ఆపరేట్ ఇన్ యాప్ అండ్ డేటా లేయర్స్ వైల్ ఆర్బీఐ రెగ్యులేట్స్ ఫినాన్షియల్ ఎంటిటీస్. సో ఏంటంటే మనం ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ గైడ్లైన్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఉందో వాటన్నిటిని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఏంటంటే ఫుల్ ఆపోజిట్గా వీళ్ళు చేయటం వల్ల వీళ్ళు ఆ యాప్ని సో ఇప్పుడు ఫినాన్షియల్ ఎంటిటీస్ మొత్తం ఆర్బీఐ రెగ్యులేట్ చేసుకొని దానికి వాళ్ళు మనకి ఎలాంటి గైడ్లైన్స్ కావాలో వాటి ద్వారా యాప్స్ అనేది ఆపరేట్ చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి యాప్స్ని అలో చేస్తామని చెప్పి చెప్తున్నారు. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ ప్రపోజ్డ్ సొల్యూషన్ మెన్షన్ ఇన్ ద ఎడిటోరియల్. సో ఏంటి మనకి ఏం చెప్తున్నారు ఎడిటోరియల్లో, మనం ఏమని చెప్పగలమంటే
సో ఇట్లాంటి వాటికి ఏంటంటే ఇలా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటూ ఒక లెవెల్ వరకు పెట్టుకొని వాటికి మనం ఏం యాక్సెస్ ఇవ్వాలి, మనం ఏం యాక్సెస్ ఇవ్వకూడదు అనే ఒక కండిషన్స్తో మనము ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవటం విషయంలో దీనికి ముందు సొల్యూషన్ తీసుకొస్తాము అన్నారు. వాట్ డస్ ద ఎడిటోరియల్ సజెస్ట్ అబౌట్ యాప్ స్టోర్ లిస్టింగ్? సో యాప్ స్టోర్ లిస్టింగ్లో ఎడిటోరియల్ గారు ఏం సజెస్ట్ చేస్తున్నారు మనకి అంటే, యాప్ స్టోర్స్ అనేది షుడ్ చెక్ లిస్టింగ్స్ అగైనెస్ట్ అండ్ ఆర్బీఐ వైట్ లిస్ట్ అండ్ మ్యాండేట్ క్రిప్టోగ్రాఫికల్లీ సైన్డ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. సో ఏంటంటే ఈ యాప్ స్టోర్లో ఏంటంటే మన ఆర్బీఐ ఇచ్చే గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత యాప్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే మనం ఎగైనెస్ట్గా పోయి చేసాము అంటే ఆ చెక్ లిస్ట్ అనేది మనకి ఎగైనెస్ట్గా ఉన్నాయంటే అవి మనం యూజ్ చేయొద్దు అని అలాంటి ఎడిటోరియల్ గారు సజెస్ట్ చేస్తున్నారు. ద టోన్ ఆఫ్ ద ఎడిటోరియల్ కెన్ బి డిస్క్రైబ్డ్ అస్. సో ఈ ఎడిటోరియల్ యొక్క టోన్ ఏం చెప్తుంది టోటల్గా మనకి అంటే, లార్డింగ్ డిజిటల్ క్రెడిట్ ఇన్నోవేషన్. సో క్రెడిట్ ఇన్నోవేషన్లో మనకి ఎంకరేజ్, లర్నింగ్ అంటే ఎంకరేజ్ అనమాట, సపోర్ట్ ఇవన్నీ వస్తాయి. సో వీటికి సపోర్ట్ చేస్తుందాం అంటే మనకి ఎడిటోరియల్ అనేది న్యూట్రల్ అండ్ డిస్క్రిప్టివ్గా ఏమీ లేదు. క్రిటికల్ అండ్ కాషనరీ అర్జింగ్ రెగ్యులేటరీ యాక్షన్. సో ఇదే కదని మనం చెప్తుంది, చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్స్ అనేది, జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అండ్ సర్కాస్టిక్గా ఏమీ లేదు. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్. వన్స్ ఇన్స్టాల్డ్ దీస్ యాప్స్ extract contact list, photo galleries and GPS data from the user's device and export them to servers often located to North India or overseas. Once installed, ఒకసారి మనం ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మన కాంటాక్ట్ లిస్ట్ అండ్ ఫోటో గ్యాలరీస్, జీపీఎస్ డేటా అనేది ఆ యూజర్ డివైస్ ద్వారా అన్నీ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట, వాళ్ళ సర్వర్లోకి. సో ఇవి ఎక్కడ జరుగుతుందంటే లొకేటెడ్ అంటే ఈ సర్వర్లన్నీ ఎక్కడి నుండి లొకేట్ చేస్తున్నాయి అంటే నార్త్ ఇండియా అండ్ ఓవర్సీస్. లొకేటెడ్ ఇన్ అవుతుంది, లొకేటెడ్ టు కాదు, లొకేటెడ్ ఇన్. నెక్స్ట్, డిస్పైట్ ఆఫ్ ద ఆర్బీఎస్ డిజిటల్ లెండింగ్ గైడ్లైన్స్, ప్రిడేటరీ యాప్స్ లెండ్ వితౌట్ రెగ్యులేటెడ్ స్టేటస్, ఫ్యాబ్రికేట్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ పార్ట్నర్షిప్స్, route funds through opaque gateways, conceal fees and dispersal deductions and provide no grievance mechanism. సో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా డిస్పైట్ అనే ఉంటుంది కానీ డిస్పైట్ ఆఫ్ రాదు, ఆర్ డిస్పైట్ ఈక్వల్ టు ఇన్స్పైట్ ఆఫ్ అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ ఉంటే మనకి డిస్పైట్ అన్న ఉండాలి, లేదంటే ఇన్స్పైట్ ఆఫ్ అని ఉండాలి, కానీ డిస్పైట్ ఆఫ్ అనేది రావద్దు. నెక్స్ట్, ద యాప్స్ కాల్ సెంటర్స్ ఆర్ ఆల్సో ఆఫెన్ ట్రేస్డ్ టు అదర్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ beyond the reach of local police. Second, India needs to enact legislation with prison sentences and heavy fines for illegal digital lending. సో యాప్ సెంటర్స్ ఏవైతే కాల్ సెంటర్స్ ఉన్నాయో వేరే కంట్రీస్ నుండి ట్రేస్ చేయడం జరుగుతుంది ఫ్రీక్వెంట్గా. సో అలా వీళ్ళు ఏంటంటే లోకల్ పోలీస్ని రీచ్ చేయి వాళ్ళని పట్టుకోవడానికి చూస్తున్నారు. అండ్ సెకండ్ది వచ్చేసి ఇండియాకి ఏం అవసరం అంటే ఈ లెజిస్లేషన్ మనకి ఏదైతే ఉందో దాని ద్వారా మనకి తొందరగా శాంక్షన్ చేసి ఇలాంటి వాళ్ళకి ప్రిజన్లో ఎక్కువ ఉండేలాగా హెవీ ఫైన్స్ చేసేలాగా ఇల్లీగల్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే వెంటనే మన లెజిస్లేషన్ ద్వారా వీళ్ళకి వెంటనే ఏదైనా శిక్ష పడేలాగా చేయాలి అనేది సెకండ్ చెప్తున్నారనమాట. సో ఇందులో ఈ ఎర్రర్ ఏంటి అని చెప్పి అడిగారు. బియాండ్ యాప్స్ కాల్ సెంటర్స్ ఆర్ ఆల్సో ఆఫెన్ ట్రేస్డ్ టు అదర్ స్టేట్స్ ఆర్ కంట్రీస్. ఓకే, అంతవరకు కరెక్ట్ ఉంది. నెక్స్ట్, బియాండ్ ద రీచ్ ఆఫ్ లోకల్ పోలీస్ అండ్ ఇండియా నీడ్స్ టు ఎనాక్టెడ్ 2+V1 అండి. సో టు ఎనాక్ట్ అనమాట. నెక్స్ట్, కేరళ ఇన్ పర్టికులర్ హ్యాస్ హైయర్ స్మార్ట్ఫోన్ పెనిట్రేషన్ అండ్ డిజిటల్ లిటరసీ but not necessarily financial literacy and a large student population with urgent small credit needs. సో ఏంటంటే కేరళలో పర్టికులర్గా చూసినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ అనేది డిజిటల్ లిటరసీ ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఉంది, కానీ ఫినాన్షియల్ లిటరసీ అంత నీడ్ లేకపోయినా కూడా స్టూడెంట్స్కి ఏదైతే
ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఒక 1000, 2000, 3000 ఇట్లాంటి చిన్న చిన్న అమౌంట్కి కూడా వాళ్ళకి అర్జెంట్ అయితే ఒకళ్ళని అడిగినా లేని టైంలో, వాళ్ళ దగ్గర లేని టైంలో ఇలాంటివి తీసుకోవటం వల్ల వీళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వేసి వీళ్ళు కట్టని టైంలో వాళ్ళకి అనేది హరాస్మెంట్ కాల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్కువ ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువ ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి? కేరళ ఇన్ పర్టికులర్ హ్యాస్ హయ్యర్ స్మార్ట్ ఫోన్. హయ్యర్ అనేది కంపారిజన్లో ఉంది, కానీ ఇక్కడ మనకి హై అనమాట. హయ్యర్ అంటే కంపారిజన్, హైయెస్ట్ అంటే మనకి హయ్యర్ హైయెస్ట్ చెప్తా. హై అనేది ఒకదాని గురించి మాట్లాడతాం, హయ్యర్ అనేది కంపారిజన్, టూ థింగ్స్ మధ్యలో మాట్లాడటం జరుగుతుంది. హయ్యర్ అనేది, హైయెస్ట్ అనేది ఎమాంగ్ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు అందులో దిస్ ఇస్ ద హైయెస్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఒక్క వస్తువే ఈ 100 థింగ్స్లో ఈ ఒక్క వస్తువు హైయెస్ట్ అని చెప్పి అట్లా చెప్తాము. సో అది కంపారిజన్, హైకి, హయ్యర్కి, హైయెస్ట్కి. ఇవి డిగ్రీస్. నెక్స్ట్ పారాజంబల్స్. These apps then misuse contact list and photos to harass borrowers and their references if repayment is delayed. Predatory loan apps promise easy credit but operate in a regulatory dark area, extracting sensitive data once installed. To curb this, OS level sandboxing, strict legislation, RBI whitelisting, and disclosure norms have been proposed. The RBI regulates financial entities, but these harmful apps exploit the app and data layers outside the RBI's direct reach. Kerala has seen multiple suicides linked to such apps due to high digital access but low financial literacy among students. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఫస్ట్ది వచ్చేసి ఏంటి, మనకి ప్రాబ్లం ఇంట్రో గురించి చెప్పడం జరుగుతుంది. ప్రాబ్లం ఇంట్రో గురించి ఎక్కడ చెప్తున్నారు? ఇక్కడ సెకండ్ వన్ అన్నమాట. ఇది ప్రీడేటరీ లోన్ ఏవైతే యాప్స్ ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ ఆ యాప్స్ ద్వారా ప్రామిస్ చేసి ఈజీగా క్రెడిట్ వస్తుంది, వీళ్ళకి అమౌంట్ అనేది ఈజీగా వాళ్ళకి ఎలా కావాలంటే అలా. కానీ వాళ్ళ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా డార్క్గా ఉంటుంది. అంటే ఎవ్రీ సెన్సిటివ్ మ్యాటర్ అనేది మనం ఒకసారి ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోవటం జరిగింది. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మన అమౌంట్ పే చేయకపోతే వాళ్ళు మనల్ని హరాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఎక్కడ చెప్తున్నారు? ఇక్కడ చెప్తున్నారు. These apps then misuse contact list and photos to harass borrowers and their references if repayment is delayed. సో మన ఒక్కసారి పేమెంట్ అనేది డిలే అయ్యింది, ఒక్క రోజు ఆర్ 1 hour ఆర్ 1 minute డిలే అయినా కూడా వాళ్ళు మన కాంటాక్ట్ లిస్ట్ని యూస్ చేసుకొని, ఫొటోస్ని యూస్ చేసుకొని వాళ్ళు మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఏంది, దీని ఒక ఇంపాక్ట్ అనేది ఎలా చూపిస్తుంది దాని గురించి ఎక్కడ చెప్పారంటే కేరళలో ఎక్కువ సూసైడ్స్ స్టూడెంట్స్కి ఎక్కువ జరిగిందనే ఒక ఇంపాక్ట్ అనేది ఇక్కడ పడింది అనమాట. ఇక్కడ ఇంపాక్ట్ పడిన తర్వాత దాని ఒక రెగ్యులేషన్ ఎలా ఫెయిల్ అయిందంటే త్రూ మనకి ఆర్బీఐ ద్వారా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఫినాన్షియల్ ఎంటిటీస్ని ఆర్బీఐ అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో కానీ ఈ హార్మ్ఫుల్ యాప్స్ వల్ల చాలా వీళ్ళొక డేటా లేయర్స్ బయట నుండి మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఫైనల్గా మనకి ఫిఫ్త్, టు క్రబ్ దిస్ OS level sandboxing, strict legislation, RBI whitelisting and disclosure norms have been proposed. సో అందుకని ఏంటంటే ఈ ఎక్స్పోజర్ అన్నిటి కూడా ఇప్పుడు మనకి ఒక OS level sandboxని యూజ్ చేసుకొని పూర్తిగా మనకి లెజిస్లేషన్ అనేది స్ట్రిక్ట్ అవ్వాలి. మనకి ఆర్బీఐలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఒక వైట్ లిస్ట్లో పెట్టి అవి మాత్రం వైట్ లిస్ట్లో ఉన్నాయి మాత్రమే ఈ యాప్స్కి వీళ్ళు పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ డిస్క్లోజర్ అంటే ఏవైతే వీళ్ళు నామ్స్ ఉన్నాయో అంటే రూల్స్ అనమాట. నామ్స్ అంటే ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్పోజ్ చేయాలి. ఇవన్నీ ప్రపోజ్ చేసిన తర్వాతే దే ఆర్ అలౌయింగ్ టు యూస్ దట్ యాప్. నెక్స్ట్ సెట్ 2. Fourth, the country needs rigorous disclosure standards on interest rates, strict recovery rules, and KYC on payment aggregators. As a first step, smartphone makers must consider an OS level sandbox for financial apps to block access to contacts or photos. Second, India needs legislation with prison sentences and heavy fines for illegal digital lending. Third, financial apps should have cryptographically signed certificates from banks, NBFCs and app stores must check and ఆర్బీఐ వైట్ లిస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అర్థమైపోయింది, మనకి ఫస్ట్ స్టెప్ అనేది ఇక్కడే మాట్లాడారు. అంటే మనకి అరేంజ్మెంట్ అనేది చూసుకోండి. వీటికి ఏంటంటే ఇంకా రూల్స్ అనమాట. 4th, 1st, 2nd, 3rd అంటే మనకి అరేంజ్మెంట్లో ఫస్ట్ అనేది ఫస్ట్కి,
సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మనకి మీనింగ్ అంతా అవసరం లేదు. ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది ఇలా కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ మనము మీరేమన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి.